హలో గైస్, ముందుగా హ్యాపీ సంక్రాంతి అందరికీ. అండ్ ఇక్కడ మా మమ్మ అయితే అప్పాలు చేస్తుంది అన్నట్టు. అప్పాల ప్రాసెస్ అయితే చూపిస్తుంది. ఇక్కడనేమో గారెల పిండి కలుపుతుంది. నెక్స్ట్ కొత్తింటికి వెళ్ళినాకనేమో సకినాల పిండి అక్కడ కలిపి అవన్నీ వేస్తుంది అన్నట్టు. ఇక్కడ నుంచి గారెల పిండి తీసుకుపోయి అక్కడ అప్పాలు వేయాలన్నట్టు. కారపూస కూడా చేస్తుంది. యాక్చువల్గా గారెల ప్రాసెస్ అయితే ఇక్కడ చూపిస్తుంది మా మమ్మీ, చూడండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. మినిమం నాకు 50 సబ్స్క్రైబర్స్ వచ్చినా చాలు. తర్వాత మళ్ళీ పెరుగుతూ ఉంటారు. ఇక్కడ మా మమ్మ అయితే కళ్యామాకు తెంపి అందులో వేసింది. నెక్స్ట్ ఇవేంటి బాల్స్ ఉన్నాయి, సబ్జా కావచ్చు, సాబ్దాన్. అండ్ నెక్స్ట్ ఇక్కడనైతే పప్పు, సాల్ట్, అంతా కలిపేసింది. కలిపేసినాక నాకు కొంచెం టేస్ట్కి ఇచ్చింది. అండ్ కరెక్ట్ సరిపోయింది కాబట్టి ఓకే అనేసిన. ఇంకా అందులో వాటర్ పోసి అయితే కలిపేసింది. అండ్ ఇక్కడనైతే పసుపు వేసేసింది అన్నట్టు. అండ్ నెక్స్ట్ నన్ను అయితే బయటికి పంపించింది, ఎక్కడికో కాదు, గిర్నీ షాప్లో పిండి పట్టడానికి. నెక్స్ట్ మా కొత్త ఇంటికి అయితే వచ్చేసినాం గాయస్. అండ్ ఇంట్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. అండ్ ఇక్కడ అచ్చుడుతోనే మా మమ్మీ సకినాల పిండి కలుపుడు స్టార్ట్ చేసింది. మా డాడీ ఏమో అక్కడ బెడ్రూమ్లో కూర్చున్నాడు. మా చెల్లెనేమో మొత్తం ఆడుతుంది అక్కడిక్కడ తిరుగుకుంటా. నీ గోలని ఈషా. అండ్ నెక్స్ట్ వీడియో కూడా పెడతా. అదేంటో కాదు, ముగ్గులు వేసి బర్రెల దగ్గరికి వెళ్ళి పెండ తీసుకొచ్చి అదంతా ప్రాసెస్ ఉంటుంది కదా, అదే పెడతా. అండ్ చూడండి, ఇక్కడ సకినాల పిండి అయితే కలిపేసింది. అండ్ నెక్స్ట్ అయితే మేము ఇక్కడ అప్పాలు సకినాలు వేస్తుంటే అక్కడ మా డాడీ అయితే అప్పాలు కాలుస్తుండ అన్నట్టు. మీరే చూసిరు కదా, అప్పాలు కాలుస్తుండు. అండ్ ఇక్కడ కట్టెల పొయ్యి పెట్టినాం, ఎందుకంటే ఈ ఇంటికి మా ఇంటికి కొంచెం బాగా దూరం ఉంటుంది. ఈ నుంచి ఆడికి గ్యాస్ తీసుకురావడం అంటే చాలా కష్టం. ఒకవేళ కార్ అయితే ఎప్పుడో తెచ్చేటోళ్ళం. అండ్ మాకు ఇక్కడనైతే గార్డెన్ ఉంది. మా చెల్లిడ ఫోన్ చూస్తుంది, నేనేమో గార్డెన్లోకి వచ్చి ఇదంతా చూపిస్తున్నా మీకే. చూడండి, ఇక్కడ పూత కూడా వచ్చినాయి కొన్ని చెట్లకి. పూల చెట్లు ఉన్నాయి, ఇంకా గుమ్మడికాయ చెట్లు ఉండే, కానీ అవి తెంపేసింది మా మమ్మీ. గుమ్మడికాయలు పెద్ద పెద్ద కసేటి. అండ్ ఇక్కడ చూపిస్తారండి, ఇక్కడికి వచ్చి మా చెల్లి ఇంకా ఆడుతుంది. మళ్ళా కొంచెం కూడా భయం లేదు మా చెల్లకైతే. అక్కడ ఫోన్ చూస్తుంది, లేదంటే ఇక్కడికి వచ్చి ఆడుతుంది. ఇక్కడ ఉంది కాయ, పెద్ద కాయ వచ్చింది. అండ్ చూసిరా, ఇక్కడనేమో కాయ వచ్చింది. ఇది ఏం కాయనో తెలిస్తే కామెంట్ చేయండి గాయ్స్. అండ్ ఇక్కడ బిల్డింగ్ పైకి అయితే వెళ్తున్నా నేను. బిల్డింగ్ మీ నుంచి అన్ని హౌజెస్ కనిపిస్తాయి అన్నట్టు, ఎక్కడెక్కడ ఉన్నాయో కనిపిస్తాయి ఇంకా చాలా. ఇదికు ఫ్రంట్కి అయితే నేను వెళ్తున్నా కదా, నా బ్యాక్ సైడ్ ఇటు సైడ్ అటు టెంపుల్ ఉంటుంది. స్ట్రీట్గా చూస్తే కొండ మీద, అది నరసింహస్వామిదో ఏమో అంటారు. అండ్ చూడండి, అక్కడ షెడ్ ఉంది కదా, అందులో ఆవులు ఉంటాయి అన్నట్టు. ఈ గల్లీ మొత్తం మాకు తెలిసిన వాళ్ళయే, మొత్తం మా సైడ్ వాళ్ళయే. షెడ్ దిక్కు
అండ్ మా మమ్మీ ఇక్కడనైతే కారపూసలు వేస్తుంది. సకినాలు అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి. కారపూసలు ఇక ఇక్కడ మొత్తం పిండి కలుపుతుంది అన్నట్టు. నేను ఆ క్లిప్ తీయలేకపోయినా అవేం ఇంగ్రీడియంట్స్ వేసిందో అండ్ నాకైతే టేస్ట్కి ఇచ్చింది. ఇక కారపూసలు కూడా అయిపోయినాయి ఆల్మోస్ట్. నేను ఆ క్లిప్ కూడా తీయలేదు, సారీ గైస్. నెక్స్ట్ ట్రై చేస్తాం మళ్ళీ ఎప్పుడన్నా పెట్టినప్పుడు ఇట్లాంటి వీడియో. అండ్ ఇలా టీ అయితే తాగుతున్నాం నైట్. అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. అయ్యో మా చెల్లి అంగడంగడి చేస్తుంది మొత్తం.